హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈస్ నవరాత్రి స్పెషల్ టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ పెసరబ్యాళ్ళను వేసి సరిపడా వాటర్ని పోసి 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. బియ్యం బ్యాళ్ళకి సరిపడా వాటర్ని పోసి హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అవ్వగానే హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకున్న బియ్యం బ్యాళ్ళని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవి వేగగానే 6 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇక్కడ కొలతల ప్రకారం తీసుకోవాలి. అంటే 1:4 రేషియో తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్, హాఫ్ గ్లాస్ పెసరబ్యాళ్ళకి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి మరో పక్క మిక్సీ జార్లో 5 నుండి 6 పచ్చిమిర్చి కాడలతో సహా కొత్తిమీర, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసి ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మరుగుతున్న ఎసరులో వేసి ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి అన్నాన్ని ఉడకనివ్వాలి. కుక్కర్ అయితే 1:3 రేషియో తీసుకోవాలి. ఓపెన్ పాట్ అయితే 1:4 రేషియో తీసుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి అన్నం ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు దించేసుకోవాలి. పోపు గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె, హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అవి హీట్ అవ్వగానే జీడిపప్పు పలుకులను వేసి ఎర్రగా వేయించుకోవాలి. అవి వేగగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపబ్యాళ్ళు, మిరియాలు, శనగబ్యాళ్ళు, చిన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని పోపుని పొంగలిలో వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే, టెంపుల్ స్టైల్ పొంగలి రెడీ. కట్టె పొంగలిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. నవరాత్రి రోజు ఎక్కువ శ్రమపడకుండా తక్కువ టైంలో ఇలా కట్టె పొంగలిని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్, అలాగే షేర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.